వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కన్నా రిలేటివ్స్ కన్నా షేర్ చేయండి. ఇంకొకటి పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా, ఇవాళ అయితే మనకు ఇప్పటివరకు అయితే వేసిన డిజైన్ ఒకటి ఉంది, వెయ్యనివి ఇంకా డిజైన్స్ ఉన్నాయి. టోటల్గా అయితే ఒక 4 బ్లౌజెస్ అయితే చూపిస్తాను. దాంట్లో కొన్ని కంప్లీట్ అంటే ఫినిషింగ్ అయినవి, కొన్ని ఫినిషింగ్ కానివి ఇలా ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఒకసారి చూసేయండి ఎలా ఉంది, ఎందుకంటే అవి కస్టమర్స్కి ఇచ్చేసేయాలి. మీకు ఒకసారి చూపిస్తే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే అనిపించేస్తుంది. ఓకేనా, ఫస్ట్ అయితే చూసిద్దాం కదా. ఫస్ట్ అయితే శారీ చూసేయండి. శారీ మొత్తం ఇలా వచ్చేసింది చూడండి. మొత్తం ఎల్లోయిష్ గోల్డ్ వచ్చేసింది, మధ్యలో అంతా సిల్వర్ ఉంది, ఇక్కడ కాపర్ వచ్చేసింది అనమాట. ఇలా 3 అయితే మొత్తం టోటల్గా జెరీనే యూస్ చేయాల్సి వచ్చిందండి. ఎక్కడ థ్రెడ్స్ అయితే ఈ బ్లౌజ్కి అయితే యూస్ చేయలేదు. అది ఎలా ఉంది తెలుసుకోవాలంటే వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. బ్లౌజ్ అయితే ఫుల్ హెవీగా వచ్చేసింది. మనకు బ్రైడల్ అయితే ఈ డిజైన్ ట్రై చేయొచ్చు. అంటే బ్రైడల్ అన్నప్పుడు పెళ్ళికి మాత్రమే కాదండి, ఇక మనకి ఎక్స్ట్రా బ్లౌజెస్ కూడా ఉంటాయి కదా, అలాంటి వాటికన్నా ట్రై చేయొచ్చు అనమాట. డిజైన్ అయితే బాగుంది, నిండుగా కనిపిస్తుంది చూడండి. ఇలా వచ్చేసి దీంట్లో మనకు షార్ట్ హ్యాండ్స్ ఉంటుంది, బార్డర్ లాగా ఉంటుంది, ఎల్బో హ్యాండ్స్, ఇలా 3 ఆప్షన్స్ అయితే ఈ డిజైన్కి అయితే వచ్చేస్తుంది. నెక్ అనేది ఇక్కడ ఈ విడుతు చూడండి, మనకు ఇలా ఫింగర్ తోటి చూస్తే మనకు 3 ఇంచెస్ వరకు ఇంచుమించు అంటే పావుదక్క 3 ఇంచుల వరకు అయితే ఈ విడత్ అయితే వచ్చింది. కొంచెం హెల్తీగా ఉన్న వాళ్ళకు ఇలా విడత్ ఎక్కువగా ఉన్న డిజైన్స్ ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్. అంటే సన్నం ఒక 1/2 ఇంచు 1 ఇంచు ఉన్న డిజైన్స్ ఉంటే వాళ్ళకి సరిగ్గా కనిపించదు కదా, ఇలా కొంచెం నిండుగా ఉన్న డిజైన్స్ అయితే వాళ్ళకి కనిపిస్తాయి. ఇలా ఇది ఫుల్ హెవీగా వచ్చేసింది. బూటీస్ కూడా ఇలా వేసేసాను. బూటీస్ మనం వేరే డిజైన్ నుంచి తీసుకొని అయితే వేసాము. అయితే నా కామెంట్స్లో ఒకరు అడిగారు, మీరు బూటీస్ వేరే డిజైన్ నుంచి ఎలా తీసుకొని వేస్తారు అని చెప్పేసి. చేస్తానండి, కొంచెం నెక్స్ట్ ఇంకో వీడియో అయితే చేస్తాను, అది కూడా చూడండి. ఇదైతే ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ మీకు క్రాస్ అంటే క్రాస్, సాదా అంటే సాదా, మీకు ఎలా కావాలన్నా అలా అయితే వేసిస్తాను. ఇక హ్యాండ్స్కి వచ్చేస్తే చూడండి, ఫుల్ హెవీగా వేసుకుంటే మాత్రం హ్యాండ్ అనేది మనకి ఈ హ్యాండ్ ఇంతవరకు ఫుల్ హెవీగా వచ్చేస్తుంది చూడండి. ఇలా నిండుగా అసలు మగ్గం వరకు మనకి ఇలా నిండుగా ఎలా ఉంటుంది అలా నిండుగా వచ్చేస్తుంది. డిజైన్ అయితే బాగుంది. చిన్న చిన్న లీవ్స్ అనమాట. దీంట్లో ఫ్లవర్స్ ఉన్నాయి, కాకపోతే చిన్నగానే ఉంటాయి. లీవ్స్ అయితే ఎక్కువగా కనిపిస్తాయి అనమాట. మీకు లీవ్స్ ప్యాటర్న్ అన్నప్పుడు ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే శారీలో లీవ్స్ ఎక్కువగా ఉంటాయి అనుకుంటారు కదా, అలాంటప్పుడు ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి 2 హ్యాండ్స్ ఉంది కదా, మనకు మగ్గం లుక్ అయితే కనిపిస్తుంది కదా. ఎలా ఉంది కామెంట్ చేయండి ప్లీజ్. ఇంకొక బ్లౌజ్ అయితే చూసిద్దాం. అది కూడా వీళ్ళు బాక్స్లతో సహా ఇచ్చేసారు నాకు, కాబట్టి బాక్సెస్లో పెట్టి ఇచ్చేసారు. ఇది ఇంకొకటి లైట్ కలర్ శారీ అండి. లైట్ గ్రీన్ అండ్ సిల్వర్ కాంబినేషన్ వచ్చింది. ఇక్కడ మనకు పర్పుల్ కలర్ అని అంటాం కదా, పర్పుల్లో చాలా లైట్, అది పర్పుల్ అంటారా లేకపోతే మనకు పర్పులే అండి. పర్పుల్లో చాలా లైట్ కలర్ అనమాట. అంత లైట్ కలర్స్, మొత్తం శారీ టోటల్గా లైట్ కలర్స్లోనే వచ్చింది. దీనికైతే బ్లౌజ్ అనేది మనకి ఇక్కడ బార్డర్లో ఈ లైట్ కలర్ ఉంది కదా, ఈ బ్లౌజ్ తీసుకొచ్చారు, కస్టమరే తెచ్చారు, నేనైతే ఏమీ తీసుకోలేదు. దీనికి కూడా సేమ్ డిజైన్, ఇంతకుముందు చూపించాను కదా అదే డిజైన్, కాకపోతే మనకు దేనిపైన లుక్ ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది. అంటే శారీ ఇలాంటి లైట్ కలర్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం శారీ కట్టుకుంటాం కదా, కట్టుకున్నప్పుడు దాని లుక్ అనేది ఎలివేట్ అవుతుంది. ఇలా చూడండి, మీకు దగ్గర చూపిస్తున్నాను. మనకు ఇది వీడియోలో కంటే కూడా మనకు దగ్గర నుంచి అంటే రియల్గా చూస్తాం కదా, అప్పుడైతే లుక్ అయితే కనిపిస్తుంది ఈ కలర్ కాంబినేషన్ అనేది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్, ఇక్కడ బ్యాక్ నెక్. బూటీస్ అయితే సేమ్ వేసాను, ఎందుకంటే ఇద్దరివి సిస్టర్స్ అనమాట. చూడండి హ్యాండ్స్ అయితే ఇలా వచ్చేస్తాయి. వీడియోలో కొంచెం లైట్గా కనిపించేస్తుంది, అంటే క్లారిటీగా మీకు కనిపించట్లేదు. చూడండి వీడియోలో అయితే మీకు సరిగ్గా కనిపించట్లేదు. అంటే మనకు కలర్స్ అనేది నేను అందుకే చెప్తుంటాను, కలర్ కాంబినేషన్ని బట్టి డిజైన్ అనేది లుక్ వస్తుంది అని చెప్పేసి. ఇలా 2 హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. చూడండి, కానీ వేసుకున్నప్పుడు దీని లుక్ దీనికి ఉంటుంది, దాని లుక్ దానికి ఉంటుంది. మీకు 2 బ్లౌజెస్ ఒకసారి చూపిస్తాను, డిఫరెన్స్ మీకే అర్థమైపోతుంది.
చూడండి, సేమ్ డిజైన్ అయినా కలర్ కాంబినేషన్ బట్టి మీకు ఇది ఎలివెంట్ అవుతుంది. ఇది మీకు వీడియోలో కనిపించట్లేదు, వీడియోలో ఫోటోలో కనిపించట్లేదు, బట్ ఇక్కడ మాత్రం రియల్గా అయితే బాగుంది. ఇది కూడా మీకు వీడియోలో చూడగానే అట్రాక్షన్ అనిపించేది ఈ కలర్ అనమాట. అందుకే సేమ్ డిజైన్ అయినా కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉండడం వల్ల మనకు వేరియేషన్ అనేది కనిపిస్తుంది మీకు. అందుకే నేను చాలా వీడియోస్లలో అయితే చెప్తూ ఉంటాను, ఒక్క డిజైన్ అయినా కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంటే దాన్ని బట్టి లుక్ అయితే చేంజ్ అవుతుంది అని చెప్పేసి. మీరే చూస్తున్నారు కదా, ఇందులో మీకు ఏ కలర్ కాంబినేషన్ నచ్చింది అనేది కూడా ఒక చిన్న లైక్ చేసి ఇందులో మీకు ఏ కలర్ కాంబినేషన్ నచ్చింది అనేది ఒక కామెంట్ అయితే చేసేయండి. బాగుంది కదా, ఓకేనా. ఇవి 2 సిస్టర్స్వి. ఎందుకంటే సైజ్ బ్లౌజ్ కూడా ఒకటే ఇచ్చేసారు. ఇది ఇంకొక శారీ, ఇది వేరే వాళ్ళది. చూడండి శారీ మొత్తం ఇది కనకాంబరం కలర్. నా వెనుక వాల్ వస్తుంది కదా, అంటే గోడ, ఆ వాల్లో కలిసిపోయింది కలర్ అయితే. ఇది కనకాంబరం కలర్. ఇటు సైడ్ చూడండి మీకు అర్థమైపోతుంది. ఇది కనకాంబరం కలర్ వచ్చేసి సిల్వర్ కాంబినేషన్ వచ్చింది. ఇక్కడ మొత్తం గోల్డ్ అంటే కాపర్ గోల్డ్ అయితే వచ్చేసింది లైట్గా. దీనికి మనం డిజైన్ అయితే ఆల్రెడీ ఇంతకుముందే వేసాము, అదే డిజైన్ అయితే వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. హ్యాండ్స్ చూపిస్తాను కదా మీకు రెగ్యులర్గా అయితే. చూడండి, ఎప్పుడు ఈ మధ్య బాగానే వేసాను డిజైన్స్. ఈ డిజైన్ అనేది మనకు హ్యాండ్ ఇది కూడా ఫుల్గా కనిపిస్తుందండి. మనకు కొంచెం ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నప్పుడు హ్యాండ్ ఫుల్గా కావాలని అనుకుంటారు కదా, అలాంటప్పుడు ఇలాంటి డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ దీనికంటే అది ఎక్కువ టైం అయితే అయ్యిందండి. దీనికంటే అది చాలా టైం ఎక్కువైపోయింది. దీనికంటే డబల్ టైం అయ్యింది. అది చాలా దగ్గరికి ఉందన్నమాట ఆ డిజైన్. అందులో నేను ఆఫ్ హ్యాండ్స్ వేసాను ఇంతకుముందు, ఆ వీడియో చూసి వాళ్ళు ఆ బ్లౌజ్ అయితే ఆర్డర్ ఇచ్చారు. అంటే ఈ బ్లౌజెస్ అనమాట. ఈ బ్లౌజెస్ అయితే నేను ఇంతకుముందు వీడియోలో ఆఫ్ హ్యాండ్స్ వేసానని చెప్పి చూపించాను కదా, అది చూశారు కస్టమర్. ఆ వీడియో చూసి నాకు ఈ బ్లౌజ్ అయితే ఆర్డర్ ఇచ్చారు. చూడండి, ఇది కూడా మన ఛానల్ని చూసి అయితే వాళ్ళు ఈ డిజైన్ అయితే ఆర్డర్ చేశారు. వాళ్ళకు హెవీగా ఉండాలి, మనకు బడ్జెట్ ఫ్రెండ్లో కావాలని చెప్పేసి అన్నప్పుడు నేను ఈ డిజైన్ వాళ్ళకి చూపించాను. బట్ కావాలని వాళ్ళు అదే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. దీంట్లో మనకి ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ రౌండ్ నెక్ వచ్చేసింది. ఇక్కడ రౌండ్ నెక్ ఉంటుంది, ఇంకా కట్ వర్క్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది రౌండ్ నెక్, కట్ వర్క్ అంటే కూడా ఇలా కట్ వర్క్ వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే బోట్ నెక్ మోడల్. ఇది ఒక్కటే డిజైన్లో 3 మోడల్స్ అనమాట. కట్ వర్క్, రౌండ్ నెక్, బోట్ నెక్, ఇలా 3 వచ్చేసాయి. హ్యాండ్స్ మీకు ఎలా కావాలంటే అలా అనమాట. ఇప్పుడు ఇది ఇలా వచ్చింది కదా, ఇది మనకు ఓన్లీ ఇలా మీకు బార్డర్ కావాలి అన్నా వేసిస్తాను. లేదు ఆఫ్ హ్యాండ్స్ అంటే మనకు ఒక 5 ఇంచెస్ 6 ఇంచెస్ కావాలి, ఆఫ్ హ్యాండ్స్లో ఫుల్గా కనిపించాలన్నా వేస్తాను. లేదు మీకు ఇలా 10.5 11 ఇంచెస్ వరకు హ్యాండ్ ఫుల్గా కావాలన్నా సరే అండి వేసిస్తాను. ఇలా 3 ఆప్షన్స్ అయితే ఈ డిజైన్కి అయితే ఉన్నాయి. డిజైన్ అయితే బాగుంటుందండి, లీవ్స్ లాగా కనిపిస్తుంది. ఈ డిజైన్లో ఎటువంటి ఫ్లవర్స్ అయితే లేదు, ఓన్లీ లీవ్స్ కాంబినేషన్లో వచ్చేస్తుంది డిజైన్. బాగుంది కదా, కలర్ కాంబినేషన్ అయితే ఎలివెంట్ అవుతుంది ఇదైతే. ఇంకొకటి అయితే బ్లౌజ్ జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. మీకు శారీ ఎలా ఉంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో వరకు అయితే వెయిట్ చేయండి. లేదంటే మన షార్ట్స్ అయితే ఎప్పటికప్పుడు అయితే చెక్ చేస్తూ ఉండండి. ఇది కొత్త డిజైన్ అండి. యాక్చువల్ అయితే నేను మొత్తం కంప్లీట్ అయినాక చూపిద్దాం అనుకున్నాను, బట్ టైం లేదు కాబట్టి చూపిస్తున్నాను. ఇది బోట్ నెక్ చూడండి, ఇంతకుముందు ఎప్పుడు వేయలేదు, ఇదే ఫస్ట్ టైం వేస్తున్నాను. బోట్ నెక్ వచ్చేసింది. 1 సైడ్ మొత్తం ఖాళీగా ఉంటుంది, 1 సైడ్ మొత్తం ఇలా ఫ్లవర్స్ వచ్చేసాయి. ఈ డిజైన్ మాత్రం ఎలా ఉంది అలానే వేసాను. అంటే ఇక్కడ ఖాళీ ఉందని చెప్పేసి ఏమైనా బూటీస్ వేద్దాం అనుకున్నాను, బట్ ఏది వేయలేదు. ఎందుకంటే ఇది ఒకసారి ఇలా వేస్తే దీని లుక్ ఎలా ఉంది అనేది అర్థమైపోతుందని చెప్పేసి నేను ఏమీ వేయలేదు. జస్ట్ ఇది ఎలా ఉంది అలానే వేసిచ్చేసాను. ఇక నెక్ వచ్చేసి ఫ్రంట్ నార్మల్ నెక్ అనమాట, బోట్ నెక్ కాదు, నార్మల్ నెక్. దీంట్లో అయితే ఫ్రంట్ నార్మల్ నెక్కే వచ్చిందండి, బోట్ నెక్ అయితే రాలేదు. ఇక హ్యాండ్స్కి వచ్చేసి మీకు చెప్పాను కదా, నేను ఇంకా ఫినిషింగ్ చేయలేదు దీనికి, జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది. హ్యాండ్స్ అయితే చూసేయండి, ఇక్కడ నేను ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేస్తే కదా, అది కూడా ఇంకా తీయలేదు. చూడండి, ఇక్కడ ఇది మెరూన్, ఇక్కడ ఇది టమాటా రెడ్ కలర్ అనమాట. 2 డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది కదా, ఇంకా నేను ఈ ఎక్స్ట్రా క్లాత్ తీయలేదు. ఇంకా ఇక్కడ ఎక్కడైనా థ్రెడ్స్ కనిపిస్తే మీరు అది ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే నేను ఫినిషింగ్ కూడా చేయలేదు, మరీ చెప్తున్నాను. అయితే ఈ డిజైన్కి ఏంటంటే మనకి ఇక్కడ ఈ బార్డర్ వచ్చింది కదా పైపింగ్ లైన్, అది ఇవ్వలేదు. ఇది న్యూ డిజైన్, జస్ట్ వీళ్ళ బ్లౌజ్ పైనే ఫస్ట్ టైం వేస్తున్నాను. ఇక్కడ ఈ బార్డర్ అనేది ఇయ్యలేదు. నేను వేరే డిజైన్లో నుంచి బార్డర్ తీసుకొని ఇలా సెట్ చేసి వేసాను. ఇలా వేయడం వల్ల లుక్ ఎలా ఉంది, బాగుంది కదా. నాకైతే ఇలా వేస్తేనే బాగుంటుంది అనిపించింది, ఎందుకంటే మనకు బ్యాక్ అండ్ ఫ్రంట్కి పైపింగ్ లైన్ లాగా వచ్చింది. మరి హ్యాండ్స్కి కూడా పైపింగ్ లైన్ వస్తే బాగుంటుంది కదా, కాబట్టి నేను అలా ఆలోచించి ఇక్కడ పైపింగ్ లైన్ ఇచ్చేసాను. అంటే మనకు వేరే డిజైన్లో ఉంటాయి కదండి, ఇలా పైపింగ్ లైన్ తీసుకొని బూటీస్ అనేది సెట్ చేశాను. అంటే బూటీస్ ఆల్రెడీ హ్యాండ్ మొత్తం ఇలానే వచ్చేసింది సెట్ అయ్యి.
హ్యాండ్ కొంచెం నిండుగా అనిపించింది నాకైతే. బూటీస్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, ఫ్లవర్స్ పెద్దగా ఉన్నాయి, బాగుంది కదా. ఇంకా దీనికి కుందన్స్ పెట్టేస్తే ఇంకా దీని అందం అయితే ఇంకా పెరిగిపోతుంది కదా. మీకు ఈ 4 బ్లౌజెస్లో ఏది నచ్చింది అనేది కూడా కామెంట్స్ చేయండి. ఈ శారీ అనేది మీరు నెక్స్ట్ వీడియో వరకైనా వెయిట్ చేయండి, లేదు అంటే మనకు షార్ట్స్లలో అయినా సరే ఒకసారి చెక్ చేయండి. దీని డిజైన్ నెంబర్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే కమ్యూనిటీ పోస్ట్ అయితే చెక్ చేస్తూ ఉండండి, ఓకేనా. ఈ 4 బ్లౌజెస్ అంటే 3 డిజైన్స్ 4 బ్లౌజెస్ మీకు ఏది నచ్చింది అనేది కూడా కంపల్సరీ కామెంట్స్లో అయితే చెప్పండి. నా వీడియోస్ అన్ని చూసి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ వెరీ మచ్. ఓకే, బాయ్.